ఇప్పుడు అందరూ పూరి గారితో టైం స్పెండ్ చేయడం అంటే అది చాలా ప్రీషియస్ చాలా అంటే భలే ఉంటుంది అంటారు. కానీ మీరేమో సర్కాస్టిక్గా మాట్లాడరు. మీ దగ్గర సర్కజం లేదు. మీరు చాలా నిజాయితీగా మాట్లాడుతూ ఉంటుంది ఏం మాట్లాడినా. అంటే ఎలా ఎంటర్టైన్ అవుతున్నారు జనాలని. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ సర్కాజం అంతా బ్రెయిన్లో ఉంటుందేమో, లేకపోతే మైండ్ కథ గురించి జరుగుతూ ఉంటుందేమో మేబీ. ఏమో సర్కాజం ఎప్పుడైనా ఉంటే సీన్లోనే ఉంటుంది ఎక్కువ. సీన్లో ఉంటుంది, లేకపోతే మీ మ్యూజిక్స్లో ఉంటుంది. అదే సార్, ఇప్పుడు ఇదివరకు చెప్పారు మీరు, నేను ఆర్కే గారి ఇంటర్వ్యూలో ఎవరు చూసా. సో 1 వీక్ రాస్తాను, వచ్చేస్తాను, అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ 1 వీక్ వెళ్ళిపోయి డైలాగ్స్ రాసుకుంటాను. మీరు పోకిరి బ్లాగ్ సూపర్ డూపర్ హిట్ బ్లాగ్ బస్టర్. నేను అప్పుడు గమనిస్తే నేను అప్పుడే మీతో షేర్ చేసుకున్నాను. సార్ పోకిరికి అనుకోకుండా మీకు ఎందుకో తెలియదు కానీ మీరు సినిమా తిన్న తర్వాత సినిమా టక్కడక్కడ తీసుకుని వెళ్ళిపోతున్నారు. పోకిరికి మాత్రం కొంత స్పేస్ టైం దొరికింది. నిజంగా దొరికింది. సో దొరికినప్పుడు ఏమవుతుందంటే మీరు రాయకపోయినా బ్రెయిన్లో ఏదో రన్ అవుతుంటుంది, బెటర్ అవుతుంది. నాకు చాలాసార్లు చెప్పు, 2 వారాలు కథలు రాయొద్దు, ఇంకో వారం ఇంకొక 2 వారాలు ఎక్స్ట్రా రాయండి, మీరు మంచి బెటర్ సినిమా తీస్తాం. సినిమాకి ముందు మీకు ఫోన్ చేసి మాట చెప్తుంటాను. అవును సార్, ఒక 3 days ఎక్స్ట్రా రాయండి. 3 days కాదు, ఇప్పుడు నువ్వు అన్నదే నేను ఫాలో అవుతున్నా సార్. రియలీ నేను టైం తీసుకొని ఫాస్ట్గా హడావుడి అవి చేయాల్సిన అవసరం ఉంది. చాలా సినిమాలు చేసాం. ఇప్పుడు మాత్రం టైం తీసుకొని కావాలంటే 10 నరేషన్లు ఇచ్చి అందరికీ సూపర్ ఇన్పుట్ తీసుకొని చేద్దాం. ఎందుకంటే మీ పెన్ అలా వెళ్ళిపోద్దు, 1 వీక్లో వెళ్ళిపోయి పెన్ను రాసి నిజంగా మీరు కనుక రాయడం అయితే చాలా ఫాస్ట్గా వస్తారు. పెన్ను మీరు నిజంగా కొంత టైం స్పెండ్ చేస్తే ఇంకా నాకు అదే అనిపించింది అన్నమాట. లైగర్కి అద్భుతం జరగకపోతుంది. ఇది బ్లాక్ బస్టర్ ముందే చెప్పేస్తున్నా. ఎందుకు తెలుసా, మీకు టైం దొరికింది, వచ్చింది, స్టాపింగ్ జరుగుతూ ఉంటుంది. నిజమే, ఆ పాండమిక్లో డెఫినెట్గా బెటర్ అవుతుంది. సో ఆ టైం దొరికింది. మీరు కాదు నేను చెప్పగలను, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ అబ్బా. సినిమా అండ్ 1000 crores. ఇది తక్కువ చెప్పానా? ఇది 1000 crores అండి. పక్కా ఒక 5-6 కోట్లు తక్కువ చెప్పుంటాను.